పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. భూమి ఎవరిదైనా కానీ మైనింగ్ అనుమతులు ఇంకెవరికైనా ఉండని వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పచ్చ నేతలు మాత్రం అంతా తమవే అంటున్నారు. కోర్టు పరిధిలో ఉన్న కోట్ల విలువ చేసే బైరెటీస్ నిక్షేపాలను కొల్లగొడుతున్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా మైనింగ్ కోసం అక్రమంగా డిటోనేటర్లు పేల్చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదు? వాచ్ ది స్టోరీ. పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని గ్రామాల్లో బైరెటీస్ నిక్షేపాలు ఉన్నాయి. దాన్ని కొల్లగొట్టేందుకు టీడీపీ నేతలు ఫ్యాక్షనిజం పేరుతో దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఎంతగా అంటే కోర్టు పరిధిలో 10 కోట్ల విలువైన ఖనిజ సంపద ఉంటే రాత్రికి రాత్రే తరలించేశారు. ఇక ఎవరి పొలంలో బైరెటీస్ దొరుకుతుందని తెలిసినా సరే తెల్లారేసరికి మైనింగ్ చేసేస్తున్నారు. వేముల మండల పరిధిలో బీటెక్ రవి అనుచరులు ఫ్యాక్షన్ లీడర్లమనే పేరుతో ఇష్టారీతిన బైరెటీస్ను కొల్లగొట్టేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంగా ఈ అక్రమ దందా నడుస్తున్నా పోలీసులు అటువైపు కూడా చూడట్లేదు. కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు బీటెక్ అనుచరులు దౌర్జన్యమే పెట్టుబడిగా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. గతంలో ఇదే అంశంపై సంబంధిత మైన్ ఓనర్లు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తే అటువైపు చూడడానికి కూడా ఏ ఒక్కరికి ధైర్యం చాలట్లేదు. చివరికి ఓ వ్యక్తి పొలంలోకి వెళ్లి అక్రమంగా ఆక్రమించుకుని బైరెటీస్ తవ్వేస్తున్నారు బీటెక్ అనుచరులు. గతంలో ఈ మైనింగ్ కోసం డిటోనేటర్లు తీసుకొస్తే వాటిని ఉపయోగించి ఓ వ్యక్తిని హత్య చేశారు. పులివెందుల నియోజకవర్గంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా పోలీసుల చర్యలు మాత్రం శూన్యం. ఇప్పుడు టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాల వల్ల బీటెక్ అనుచరులపై ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఈ అక్రమ మైనింగ్ దందాపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశాడు. తాజాగా విదేశాల్లో ఉండే ఓ మైనింగ్ లీజుదారుడి స్థలంలోకి అక్రమంగా ప్రవేశించారు టీడీపీ అక్రమార్కులు. కనీసం ఏ అనుమతి లేకుండా, చివరికి బ్లాస్టింగ్ అనుమతులు కూడా తీసుకోకుండా వేరే వారి స్థలంలో దర్జాగా మైనింగ్ చేసేస్తున్నారు. ఇదే అంశాన్ని జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. టీడీపీ నేతల దౌర్జన్యాలకు భయపడి సంబంధిత లీజుదారుడు ఏం చేయాలో కూడా అర్థం కాని దుస్థితిలో ఉన్నాడు. I am one of the mine owners of Bharati's mines in Velipalla village, Vemula Mandal, Kadapa Vaisar district, with survey numbers 230 and 211A, with patta land and an active lease till August 2031. In the past 15 days, the situation has changed and worsened. Some local people from Velipalla village, Vemula Mandalam, have forcefully encroached into our mine premises and started to operate the mine illegally without our consent and permission. And we have the proof of their operations. టీడీపీ అంతర్గత కుమ్ములాట్లో బీటెక్ వర్గీయులు చేస్తున్న అక్రమ మైనింగ్ దోపిడీ ఇప్పుడు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ద్వారా నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. ఈ తతంగం జరిగి కూడా వారం రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు బీటెక్ వర్గీయులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు చంద్రబాబు. మరి ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్న ఆ టీడీపీ నేతలపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే బిగ్ క్వశ్చన్ మాత్రం అలాగే మిగిలిపోయింది.